ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడ కవిత అరెస్ట్ ఒకటే కీలకం కాదు. కవిత ఇప్పుడు టార్గెట్ ఏందనుకుంటున్నారు? ఏక్నాథ్ షిండేగా మొదటగా కవితను సంప్రదించినప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నారు. అప్పుడు ఆమె ఎంపీగా ఉన్నప్పుడు సంప్రదించిల్లు, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు సంప్రదించిల్లు, పార్టీ అధికారంలో ఉన్నప్పుడే సంప్రదించిల్లు. ఏది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో లేనప్పుడు కాదు, అధికారంలో ఉన్నప్పుడే మీ నాయనకు వ్యతిరేకంగా నువ్వు రాని కవితకు సంబంధించిన తన యొక్క స్నేహితులు ఉంటారు కదా, స్నేహితుల ద్వారా సమాచారం పంపిస్తే నేను రానుపో అంటే ఈ లిక్కర్ ఎపిసోడ్ అనేది తెర మీదకి వచ్చింది. దాంతోపాటు ఇక్కడ టార్గెట్ లిక్కర్ ఒక ఎపిసోడ్తోని కవితతోనే అవుతుందా అంటే కాదు. కవితతో పాటు వీళ్ళ టార్గెట్ ప్రధానంగా కూడా కేజ్రీవాల్ అరెస్ట్. ఇప్పుడు కేజ్రీవాల్ను అరెస్ట్ చేయాలి. ఎందుకు అంటే ఢిల్లీ పీఠం వీళ్ళ చేతిలో లేదు. ఇప్పుడు శరీరం మొత్తం ఉన్నా కూడా గుండెకాయ మాత్రం భారతీయ జనతా పార్టీ చేతిలో లేకపోవడంతో వాళ్ళు ఏ విధంగానైనా ఢిల్లీకి తెలంగాణ మీ అందరికీ తెలిసిన విషయమే, బీజేపీ చాలా వ్యూహాత్మకంగా హిమాచల్ ప్రదేశ్లో ప్రభుత్వాన్ని బడగొట్టబోతుంది, ఆ తర్వాత కర్ణాటక, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఏపీ. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయేటి. మీరు అవునన్నా కాదన్నా పార్లమెంట్ ఎన్నికల తర్వాత జరగబోయే ఒక చర్చ. ఎందుకు అంటే వన్ నేషన్ అనే ఒకటి ఉన్నది కదా, మీకు తెలిసిన విషయమే. ఈ దేశంలో ఒకే పార్టీ ఉంటుంది, అది భారతీయ జనతా పార్టీ ఉంటుంది అని బల్లగుద్ది వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. సో ఈ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ ఏమన్నా జరుగుతుందా అంటే జరుగుతుంది. ఏం జరగచ్చు అంటే ఇలా కొన్ని ఉన్నాయి. ఏది అంటే ఒకటి, ఆ తర్వాత సంతోష్ పేరు కూడా రావచ్చు అనేది ఒక చర్చ. ఇప్పటికే కేటీఆర్కు సంబంధించి ఈడీకి కేసులు పెట్టింది అనేది ఒకటి తెలిసినాం. తర్వాత హరీష్ రావుకు సంబంధించి ఇక కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో ఎవరు ఉంటారో వాళ్ళందరూ వస్తారు. కేవలం ఒక కేసీఆర్ మినహా. కేసీఆర్ను కూడా మొన్న జరిగిన ప్రణీత్ రావుకు సంబంధించిన ఫోన్ ట్యాంపరింగ్ ఉంది చూడండి, దాంట్లో కూడా కేసీఆర్ని ఇరికించే ప్రయత్నం చేస్తారు. సో ఏంది అంటే గంప గుర్తుగా బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో విలీనమన్నా చేయాలి, లేకపోతే అట్లనన్నా ఉండాలి అనేది వీళ్ళ బెదిరింపును. సరే ఇదంతా జరుగుతున్నదన్న మరి కేసీఆర్ ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానం, మరి కేసీఆర్ ఏం చేస్తాడు, కేసీఆర్ ఎలాంటి వ్యూహాలతో బయటికి రాబోతున్నాడు, కేసీఆర్ చేయబోయే కార్యక్రమం ఏంది అనేది, ఏం జరుగుతున్నది అనేది ఒక్కసారి ఇప్పుడు మీకు చెప్తాను. నేనేమంటున్నానంటే తెలంగాణ బిడ్డలరా, కేసీఆర్ను ఎవరు తక్కువ అంచనా వేయడానికి లేదు. మీరు గుర్తుపెట్టుకోరి, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో పనిచేసిన వాళ్ళందరికీ చెప్తున్నా, 2001లో కేసీఆర్ ఒక రకం, 2004, 2009, 2011, 2014 ఇవన్నీ ఇయర్స్ కాదండి, 2016, 2018, 2022 వీడికి ఎపిసోడ్ క్లోజ్. ప్రతి ఘట్టానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇక్కడ పార్టీ పునాది రోజు ఈ తెలంగాణలో ఉద్యమకారులు, కళాకారులు అందరూ మేధావులు వచ్చేలు. 2004 వచ్చేటలకు పార్టీకి సంబంధించిన ఇతర పార్టీల నుండి వలసలు వచ్చినాయి. 2009 వచ్చేటలకు అన్ని పార్టీలను శాసించే స్థాయికి వచ్చిండు. 2011కు వచ్చేటలకు ఇక్కడ ఎంతో మందిని తెర మీద పెట్టి వ్యూహాత్మకంగా పద్మ వ్యూహాన్ని చేసిండు. 2014లో పద్మ వ్యూహాన్ని తయారు చేసి కేసీఆర్ అనే వ్యక్తి ఏం చేయాలనో అది చేసిండు. సో అప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి